ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: మనస్సు విషయంగా వెలుగుగా కూడా వర్తిస్తుంది. దాని నుండి విషయాలను వేరు చేస్తే అది వెలుగుగానే మిగులుతుంది, ప్రకాశిస్తుంది. అదే నీ నిజస్వరూపము ఎరుక అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. ప్రతి ఒక్కరికి ఒక మనస్సు ఉందని, ఆ మనస్సు నా మనస్సు అని, అందులో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయని, కొన్నేమో కార్యరూపం తాలుస్తాయని, కొన్ని ఊహాగా మాత్రం మిగిలిపోతాయని, నా దేహం అన్నట్లుగానే నా మనస్సు కూడా అని అంటున్నావు కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది దేహం జడమే, మనస్సు జడమే, ఇంద్రియాలు జడమే. జడచేతనుల యొక్క కలయికయే ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము. దేహ పరిమాణంతో ఈ మాయా నేను జనించిందో ఆ తర్వాతనే మనస్సులో సంకల్పాలు, కోరికలు, బంధాలు ఇవన్నీ కూడా వస్తాయి. తీరా విచారిస్తే మనస్సు అనేది లేదు, ఉన్నది ఎరుక మాత్రమే అని తెలుస్తుంది. ఆ ఎరుకను, ఆ వెలుగును ఈ మనస్సుతో తెలుసుకోవడం కుదరదు. ముఖ్యంగా మన మనస్సు అనుకునేది అహంకారం అక్కడ వేరుగా ఉన్నట్లు అనిపిస్తుంది, వ్యక్తిత్వం వేరుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే జీవుడు ఏమంటున్నాడు? నా మనస్సు, నా దేహం, నా సంసారం, నా ఇల్లు అంటున్నాడు. ఒక్కొక్కసారి నా మనస్సు ఏమీ బాగలేదంటాడు. ఒక్కొక్కసారి నేను చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటానంటాడు. దేహం నేను అనే బుద్ధి ఎంత బలంగా ఉందో, హృదయంలో ఉన్న సద్వస్తువు నేను అనే భావన అంత బలంగా ఉంటే దేహబుద్ధి అనేది పోతుంది. వ్యక్తి భావన వచ్చిందంటేనే ద్వైత బుద్ధి ఉంది. మనకు ఎంతకాలము వ్యక్తి భావన ఉంటుందో అంతకాలము కోరికలు రాకుండా ఏ దేవుడు కూడా ఆపలేడు. మనకు వ్యక్తి భావన ఉందా లేదా అని మనము ఏ పురాణాలు కానీ లేకపోతే శాస్త్రాలు కానీ తిరిగి వేయాల్సిన అవసరం లేదు. మనకు కోరిక ఉన్నంతకాలము వ్యక్తి భావన ఉన్నట్లే. చూసేవాడు, చూడబడేది ఉన్నంతకాలము మనం బయట అట్రాక్షన్లో పోతూ ఉంటాము. అహంకారం ఉన్నంతసేపు వేరు భావన ఉంటుంది. నీ లోపల ఉన్న వాసనలు, కోరికలు ఆలోచన క్రింద మారినప్పుడు అది నీకు తెలుస్తుంది. అది తలంపు క్రింద మారక ముందు కూడా నీకు ఏ వాసన ఉందో ఆ భగవంతుడికే తెలుసు. మనం బాగుపడినా మనసే కారణం, మనం పాడైపోయినా కూడా మనసే కారణం. భగవంతుడు అందరి హృదయాలలో ఉన్నాడు కదా అని చెప్తున్నారు కదా, మరి ఉంటే నాకెందుకు కనపడలేదు అని ఒక భగవాన్ని ఒక పృచ్ఛకుడు అడిగినాడు. దీనికి భగవాన్ ఏం చెప్పారంటే, నీ అలవాట్ల యొక్క వేగం వలన, నీ ఆలోచనల యొక్క వేగం వలన ఆయన నీకు తెలియటం లేదు. లోపల ఉన్న వస్తువు సహజంగా నిర్మలంగా ఉంది. విషయములను మనసే చూస్తుంది. ద్వైత భావం దానికి మూలమన్నమాట. ఈ మనస్సుకి విషయాలకి గల సంబంధం ఏమిటి? దానికి భిన్నంగా జగత్తుని, సంసారాల్ని, ఇతరుల్ని చూస్తూ ఉంది. ఇదంతా ఏ విధంగా తిరుగుతుంది అన్నప్పుడు కళ, మెలకువ ఈ రెండు కూడా జగత్తు తోస్తోంది. ఆ తలంపులకి విషయంగా ఉంటుంది. ఏది? ఆ తలంపులకు విషయంగా మనసు ఉంటుంది. తలంపు, ఆ గ్రహణము రెండు కూడా మనో వ్యాపారాలు. కళలో ఈ మెలకువలో తలపోతల వంటి వ్యాపారం లేకపోతే మరి నీవు జగత్తుని ప్రత్యక్షంగా చూడలేవు. అంతేకాదు, ఈ జగత్తు లేదని అనుమానించలేవు కూడా. నిద్రలో తలంపులు లేవు కాబట్టి జగత్తు సత్యమన్నది అహం మేల్కొన్నప్పుడే అది చూస్తోంది. అపవిత్రమైన గత సంస్కారాలతో శుద్ధ మనస్సు సంబంధం పెట్టుకోవడం వలనే
నేను అనే ప్రత్యేక వ్యక్తిత్వ భావము అక్కడ ఏర్పడింది. అంటే తాను ఆత్మ కంటే భిన్నమైన దానిని అనే భావం అక్కడ ఏర్పరచుకుంది. మనస్సు సహజంగా శాంతిగా ఉంటుంది. అశాంతి కేవలం మనం కల్పించుకున్నది, విషయాల చేత ఊహించుకున్నది. మనస్సు అనేది సహజ స్థితి మౌనం. విషయాలను వేరు చేస్తే అది ఎరుకగా ఉంటుంది. ఇక్కడ కంఠాభరణం గురించి చెబుతూ ఒక ఆమె తన కంఠాభరణం పోయిందనే భ్రమలో ఉంటుంది. ఆమె ఆభరణం కోసము తన ఇంట్లో అప్పుడప్పుడు పెట్టే చోట్లంతా వెతుకుతుంటుంది. ఆ తర్వాత అనేక బంధుమిత్రుల ద్వారా ఇళ్లకు వెళ్ళి, నేను మీ ఇళ్లకు వచ్చినప్పుడు నా కంఠాభరణాన్ని వదిలిపెట్టానేమో చూసి ఇవ్వండి అని వాళ్ళందరినీ కూడా అడిగింది. చివరికి ఒక మిత్రురాలు, నీవు పిచ్చిగా వెతికే నీ కంఠాభరణం నీ మెడలోనే ఉంది, చూసుకో అని అంది. ఆభరణం పోయిందనే ఆందోళనను ఆమె కల్పించుకునింది. ఆమె తిరిగి దానిని తన మెడలో చూసుకొని ఆనందపడింది. కాబట్టి వ్యక్తి తన సహజశాంత స్వభావమైన ఎరుకలో ఉండక విషయాలకు లోపడి సత్యానికి దూరమై మనోనిశ్చితల కోసము అక్కడ సాధనలు ఉపాయాలన్నీ వెతుక్కుంటూ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, మనస్సు విషయంగా వెలుగుగా కూడా వర్తిస్తుంది. అంటే మనసు ఉన్నది ఒకటే నేను. ఆ మనస్సు ఎలా ఉంది? ఎరుకగా ఉంది. కానీ ఆ మనస్సు ఎరుకగా ఉండక విషయాలకు లోబడి తన సహజ స్వరూపాన్ని దూరం చేసుకుంది. కాబట్టి ఆ విషయాల నుండి వేరు చేస్తే అది వెలుగుగానే మిగులుతుంది, ప్రకాశిస్తుంది అని చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలుపెట్టాను. మనస్సు విషయంగా వెలుగుగా కూడా వర్తిస్తుంది. దాని నుండి విషయాలను వేరు చేస్తే అది వెలుగుగానే మిగులుతుంది, ప్రకాశిస్తుంది. అదే నీ నిజస్వరూపము ఎరుక. ఎలా వేరు చేస్తావు? అంటే వేరు చేయడానికంటే ప్రయత్నపూర్వకంగా ఆలోచన రహిత స్థితిలో కొంతవరకు వేరు చేయడానికి అవుతుంది గురుగారు. అసలు మనస్సులో వెలుగు ఉన్నట్టు తెలుసునా నీకు? తెలియదు. మరి తెలియకపోతే ఎట్లా వేరు చేస్తా? రాళ్ళు బియ్యం కలిస్తే బియ్యం వేరుతున్నానంట. నిజంగా బియ్యం వేరవు, రాళ్ళు తీసేస్తాం. అవును గురుగారు. రెండు కనపడుతున్నాయి నీకు ఎక్కడ? అవును, నేరుగా ప్రత్యక్షంగా కనబడుతున్నాయి రెండు. మరి ఇక్కడ ఎట్లా తీస్తావు? అంటే ఇప్పుడు మనకి అంటే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఇప్పుడు నిద్రలో మనకి ఎటువంటి వృత్తులు లేవు. అక్కడ వృత్తులు లేనప్పుడు అక్కడ సహజ స్థితి అని చెప్పుకొచ్చారు. అది అలాంటప్పుడు ఇక్కడ కూడా జాగ్రత్తావస్థలో కూడా ఎప్పుడైతే వృత్తిరాహిత్యమై ఆలోచన రహితంగా ఉన్నటప్పుడు అది కొంతవరకు మేరకు సహజ స్థితికి తీసుకొని రావచ్చు కదా, వేరు చేయడానికి అవకాశం ఉంటుంది కదా అని. ఎవరు వేరు చెయ్యాలి? ఈ అహంకారమే గురుగారు. మరి దానికి ఉనికి లేదుగా. ఉనికి లేదు. లేకపోతే ఎట్లా వేరు చేస్తుంది? అంటే ఉనికి లేదు దానికి, కానీ ఉనికి లేదు, వేరు చేయలేదు గురువుగారు. కానీ ఈ అనుగ్రహం ద్వారా ఇది చేయగలుగుతుంది. పెడదాం కాసేపు. అంటే ఏమిటి? చదువు ఇంకోసారి. మనస్సు విషయంగా వెలుగుగా కూడా వర్తిస్తుంది. అంటే అర్థం ఏంటి? అంటే మనస్సు అనేది విషయంగా ఉంటుంది, విషయాలకుగా ఎరుకగా ఉంటుంది, వెలుగు కూడా ఉంటుంది, వెలుగుగా కూడా ఉంటుంది. వెలుగంటే ఏమిటి? వెలుగంటే ఎరుక గురుగారు, ఆత్మని. మరి ఆత్మ దాకా పోవద్దు.
ఆత్మతో కూడిన మనస్సు ఉంటుందా అంటే ఉండదు. ఉమ్. ఆత్మతో కూడిన మనస్సు అంటూ ఉండదు. ఉండదు. ఉమ్. అహం స్ఫురణ వేరు, అహం దేహం వేరు. ఉమ్. ఓకే, ఆ గురుగారు. ఉమ్. అహం స్ఫురణ లేకుండా మనస్సు లేదు, ఉమ్. మనస్సు లేకపోయినా అహం స్ఫురణ స్ఫురణ ఉండదు. ఉంటుంది. ఉమ్. కాబట్టి నువ్వు ఏ విధంగా వేరు చేస్తావు? ఉమ్. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఇంకోసారి చూడు. మనస్సు విషయంగా వెలుగుగా కూడా వర్తిస్తుంది. దాని ఆ, నుండి విషయాలను వేరు చేస్తే. ఆ, విషయాలను వేరు చేయటం అంటే ఎలా చేస్తావు? ఏమైనా రవి వేరు ఆ గురు చేసుకుంటావు? గురువు గారు. నువ్వే ఉత్తిరాహిత్యం. వేరు ఉమ్. ఎట్లా వేరు చేస్తావు? అంటే మనస్సుని ఇక్కడ ఆ విషయాలను వేరు చేయటం అంటే దానికి ఇప్పుడు విషయాల్ని గ్రహించేది ఆలోచన ద్వారా గ్రహిస్తాడు వీడు. ఒక విషయం ఇప్పుడు ఏదన్నా వాడు ఒక వస్తువు సంబంధించిన విషయ జ్ఞానము వాడు తెలుసుకోవాలంటే ముందు దానికి సంబంధించిన ఆలోచన స్ఫురించాలి. ఆలోచన వచ్చినప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం వీడికి వస్తుంది. గురువు గారు, ఆలోచన ఆగితే విషయం దాని విషయ జ్ఞానం ఆగినట్టు. పాయింట్ అది కాదు. గురువు గారు. ఏ మనస్సు అయితే ఉన్నదో అది విషయ జ్ఞానముతో ఉంది, ఆ విషయాలను గుర్తించే జ్ఞానం కూడా ఉందంటున్నారు. ఆ గురుగారు. అవును గురువు గారు. అంటే విషయ జ్ఞానం అంటే ఏంటి? కాన్షియస్ ఆఫ్ థాట్స్. అవును. కాన్షియస్ ఆఫ్ థాట్స్. గురువు గారు. కాన్షియస్ ఉన్నది, థాట్స్ ఉన్నాయి. అవును. సో ఈ థాట్స్ ఎలా వేరు చేస్తాం? అంటే గురువు గారు, అది అంటే మీరు చెప్పింది అంటే ఇక్కడ హృదయంలో ఇప్పుడు ఆ జ్ఞానము కాన్షియస్ అది తను తాను ప్రకాశింపచేస్తూ మనస్సును ప్రకాశింపచేస్తుంది. కాబట్టి ఇక్కడ అంటే కాన్షియస్ ఉంది, కాన్షియస్ తనకు తానుగా ఉంది, అదే కాన్షియస్ ని మనస్సుని ప్రకాశింపచేస్తూ ఉన్నది. ఎప్పుడైతే అంటే భగవాన్ చెప్తారు కదా గురుగారు, ఎప్పుడైతే ఈ మనస్సు గనక ఆ దృశ్యాల నుంచి వెనక్కు మరలినప్పుడు, దృశ్యవారితం అయినప్పుడు అక్కడ అంటే అంటే అక్కడ దానికి సంబంధించిన అప్పుడు ఆలోచన ఉన్నా లేకపోయినా కాన్షియస్ ఉంది. కాన్షియస్ ని తను ప్రకాశింపచేస్తూ ఆలోచనలు ప్రకాశింపచేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ మాయా నేనులో కూడా ఆ వెలుగు ఉండి తీరుతుంది. కాబట్టి అది అభాసకాంతైనా దాన్ని ప్రకాశింపచేసే కాన్షియస్ ఉంది అక్కడ. ఎప్పుడైతే వీడు ఆ దృశ్యాల నుంచి ఆ విషయాల నుంచి మనస్సు వెనక్కి మరల్చినప్పుడు అక్కడ ఉండేది కాన్షియస్సే. అంటే అక్కడ ఆలోచన వస్తే గురువు గారు చెప్పండి. బానే ఉంది నువ్వు చెప్పేది. గురువు ఉన్నది కాన్షియస్నెస్ అన్నావు. ఆ కాన్షియస్నెస్ ని ప్రకాశింపచేయగలిగిన సామర్థ్యము ఈ మనస్సుకుందా? అది లేదు. కేవలము విషయాలు వేరు చేసే సామర్థ్యం ఉండొచ్చు. ఇప్పుడు బాగానే ఉంది నాయన. ఆలోచన ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్ అండ్ అవేర్నెస్. ఇస్ ఇట్ నాట్? నువ్వు ఎక్స్క్లూజివ్ గా వ్యక్తిత్వంతో థాట్ ఫ్రీ చేస్తావు, బాగానే ఉంది. కెన్ యూ మేక్ ది కాన్షియస్నెస్ టు షైన్, ఎక్స్ప్రెస్ హిస్ ఎగ్జిస్టెన్స్? నో, ఇట్స్ ఇంపాసిబుల్. విషయాలు వేరు చేసినా కూడా సూక్ష్మంగా ఆ మాయా నేను దాగి ఉంటుంది. మాయా నేను వేరు చేసినంత మాత్రాన ఇది నష్టము కావటంలే. కావట్లేదు. అవును గురువు గారు. కాదు,
అవుతుందో లేదో కూడా తెలియదు. రహస్యం ఏంటి? నీకు థాట్స్ ఉన్నా లేకపోయినా కాన్షియస్నెస్ కి ఏ ఇబ్బంది లేదు. తెర మీద బొమ్మ పడితే ఏం పడకపోతే అవును గురుగారు, కాన్షియస్ లో ఏ మార్పు లేదు. ఇక్కడ సమస్య ఎలా వచ్చింది అంటే అదేదో నీ చేతుల్లో ఉన్నట్టు. ఇందా చెప్పానే అమ్మాయికి బియ్యంలో రాళ్ళేరినట్టుగా. ఏం చేస్తున్నావు అంటే బియ్యం ఏరుతున్నానంటావు, నిజంగానే బియ్యం ఏరవు, రాళ్ళు తీసేస్తావు, బ్యాలెన్స్ బియ్యంగా వండుకుంటావు. అడ్డంకులు తొలగిస్తున్నావు. ఆ విధంగా నువ్వు తొలగించినంత మాత్రాన ఈ కాన్షియస్నెస్ అహం స్ఫురణగా నీ స్వరూపంగా అది ప్రకాశిస్తుందా అనేది మేజర్ క్వశ్చన్. గురుగారు లేదు. ఇంకో సందర్భంలో ఏమన్నారు? మిథ్యాత్మని చితాత్మని వేరు చేయమన్నారు. ఆయనంటే ఆత్మగా ఉన్నారు కాబట్టి వేరు చేసే ప్రసక్తి లేదు అక్కడ. మహర్షి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కాన్షియస్నెస్. ఇప్పుడు నది దాటిన తర్వాత నీకెందుకు ఆ బోటు ఎక్కువ బోటు ఈగుతుంది అన్నట్టుగా ఉంటుంది. కుదరదు. వెదర్ దిస్ మైండ్ has it got the capacity to make the self shine? No is the answer. గురుగారు, నిజమే, ఉన్నది ఎరుకే ఉన్నది. తెర మీద బొమ్మ పడినా పడకపోయినా తెరకొచ్చిన ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా ద యూనివర్సల్ కాన్షియస్నెస్ has no business whether the mind is there, whether ego is there, whether Jagat is there or God is there, makes no difference. ఇవన్నీ ఆలోచనలు. గురుగారు, పరమాత్మ గీతలో ఏమన్నారు? అగ్ని దహింపదు. పంచభూతాలు తీసుకున్నాడు ఆయన. నీరు తడపదు. మరి ఈ అహంకారం కూడా జడమేగా, సూక్ష్మదేహం కూడా ఇది ఏ విధంగా దాన్ని ప్రకాశింపజేస్తుంది? పాసిబుల్. గురుగారు, సో విషయాలను వేరు చేస్తావు, అంతవరకు చేయగలుగుతుంది. మౌనంగా ఉంటావు. ఎస్, ఫైన్. నిశ్చలంగా ఉన్నా మౌనంగా ఉన్నా అక్కడ అహం స్ఫురణ నీ స్వరూపం అని తెలియదు. ఏమైనా గురుగారు, అవునవును. ఆయన ఇందా చెప్పినట్టు బియ్యంలో రాళ్ళేరంటే ఏరిపారేమంటున్నాడు. ఈజ్ ఇట్ సచ్ ఎన్ ఈజీ మ్యాటర్? స్వరూపం ప్రకటించినప్పుడే అది అప్పుడు ఎంతవరకు అంటే నిశ్చలంగా ఉండొచ్చు. ఎస్, శంకరులు ఇదే మాట అన్నారు, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవుడికి ముక్తి అనేది నిశ్చలత్వంలో. ఓకే, అసలు ఆ ముక్త స్థితి అనేది జీవుడి చేతుల్లో ఉండదే. ఇగో, ఈ మనస్సు, ఈ దేహాత్మ బుద్ధి అహం స్ఫురణని ఏదైతే ఆధారంగా ఇది ప్రకాశిస్తున్నదో దానిని ప్రకాశింపచేయగలిగింది. నేను బయటికి తప్పుకుంటాను, నువ్వు ప్రకాశించంటే కుదురుతుందే? కాబట్టి స్టేట్మెంట్ చెప్పడం తేలిగ్గా అనిపిస్తుంది,
అవును. కానీ ఎగ్జిక్యూట్ చేయలేవు. నీ కంప్యూటర్లో నాన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ఉంటాయి అట్లా, గురుగారు. అందులో ఇదొకటి. నీవు అదేను, నీవు దేహం కాదు, నీవు ఆత్మవి అని ఎంత చెప్పినా ఆత్మని నీవు గుర్తించలేవు. ఏమైనా గురుగారు, విషయాన్ని వేరు చేయటానికే నానా తిప్పలు, దృశ్యవారితం అవ్వాలన్నా కూడా అది తిప్పలు పడాలి. వేరు చేస్తావు, గురుగారు. చేయలేవు. వేరు చేస్తావు, మౌనంగా ఉంటావు, వైరాగ్యంతో ఉంటావు, ఆలోచన లేకుండా ఉంటావు, నిశ్చలంగా ఉంటావు. కానీ దీనికి ఆధారమైనటువంటి అహంస్మరణ ఏదైతే యూనివర్సల్ కాన్షియస్నెస్ గా ఉందో దాన్ని ప్రకాశింపజేయటం నీ చేతుల్లో లేదు. అక్కడ సమస్య. ఒకవేళ ఈ మనస్సు దాన్ని ప్రకాశింప చేస్తే అప్పుడు ఈ ఆత్మ దానికి అన్యత్వం అయిపోతుంది. ఇది అనాత్మ. ఆత్మ అనేది చీపురులాగా ఉంటుంది నీకు. గురుగారు. బియ్యంలో రాళ్ళు ఏరినట్టు ఏరి పారేస్తావా ఆత్మని? అదే ఇంకో విషయం చూడు, ఇందాక బియ్యం విషయం చెప్పే అమ్మాయికి ఏం చేస్తున్నావు అంటే రాళ్ళు ఏరుతున్నా అన్నావు. రాళ్ళు కాదు ఏరాల్సింది, బియ్యం ఏరంటే ఏమంటావు నువ్వు? బియ్యం ఏరతావు అసలు బియ్యం జోలికి వెళ్ళాం కదా గురుగారు. అవును, దట్ ఈస్ ది పాయింట్. ఇక్కడ కూడా ఆత్మ జోలికి వెళ్ళవు. ఏమా గురుగారు, అంటే ఆ జీవుడు అంటే లోపల చీకటి, ఆ శూన్యాన్ని కూడా చూడ్డానికి భయపడి వెనక్కి వస్తాడంట కదా, అంటారు కదా గురుగారు. అసలు ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే అహం స్ఫురణని తాను ప్రకాశింప చెయ్యగలడా బై ది సపరేషన్? చేయలేడు. బియ్యంలో రాయి కాబట్టి తీసవతలు మారేశావు. ఆ విధంగా సంకల్పాలు తొలగిస్తే ఉన్నది ఆత్మే, దేర్ ఇస్ నో డౌట్. బట్ కెన్ యూ మేక్ ఇట్ టు షైన్? అది పాయింట్. గురుగారు, అంటే నిశ్చల స్థితి వరకు తన అంతవరకు తీసుకొని రాగలుగుతాడేమో. అబ్బా, నిశ్చల స్థితి ఓకే. నిశ్చల స్థితి ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు అహం స్ఫురణ. మీరు చెప్తూ ఉంటారు నా గురుగారు. అవును గురుగారు. అది అంటే తన మూలము తెలుసుకునే, అది ఒకటి తెలుసుకోవటం కాదు, ప్రకాశింపది. తెలుసుకోవటం అంటే ఇంద్రియాలు మనస్సుతో తెలుసుకునేది కాదు. అది కోరికలు, బంధాలు, రాగద్వేషాలు ఇవన్నీ బాగా తెలుస్తాయి. ఇష్టాలు, వాటిని గురించి చెప్పటంలా ఈ మాయకి ఆధారం ఏదైతే ఉన్నదో, అహం దేహానికి ఆధారం అహం స్ఫురణ ఉన్నదో అది ఎక్స్క్లూజివ్ గా అది ప్రకాశించాలి. తేలిగ్గా చెప్పారు, అది ఎప్పుడు కూడా కరెక్ట్, అది ఎప్పుడు ఉంది. అంటే అడ్డంకులు తొలగిస్తే మిగిలిన ఆత్మ అన్న స్టేట్మెంట్ తేలిగ్గానే ఉంటుంది. కానీ తేలిగ్గా ఉండటం కాదు, నువ్వు ఎన్ని అడ్డంకులు తొలగించినా నీ అడ్డంకులకి ఆత్మకి సంబంధం లేదు. తెర మీద నువ్వు ఎన్ని బొమ్మలు వేయకపోయినా తెర ప్రకాశించదు.
బొమ్మ వేస్తే ప్రకాశించదని, బొమ్మ లేకపోతే ప్రకాశిస్తుందని అనుకోవటం పొరపాటు. అసలు నీ బొమ్మలకి దానికి సంబంధం లేదు. గురుగారు ఒకసారి నిదానంగా చదువమ్మా, ఇంకేమైనా మార్గం దొరుకుతుందో చూద్దాం. మనస్సు విషయంగా వెలుగుగా కూడా వర్తిస్తుంది. దాని నుండి విషయాలను వేరు చేస్తే అది వెలుగుగానే మిగులుతుంది, ప్రకాశిస్తుంది. అదే నీ నిజస్వరూపము ఎరుక. వేరు చేసి చూద్దాం. పోని వేరు చేసి నాకు రేపు పొద్దున చెప్పి వాళ్ళంతా వేరు చేసి ఇప్పటికిప్పుడు చెప్పక్కర్లా. ఇంకో రహస్యం, ఎన్ని విషయాలని వేరు చేస్తావు? అవునవును గురుగారు, కరెక్టే. ఎన్ని ఓకే, విషయములు అంటే బంధాలు కావచ్చు, రాగద్వేషాలు కావచ్చు, చదువుకున్నటువంటి శాస్త్ర విజ్ఞానం కావచ్చు. అప్పటికే అన్నారు కదా, లెర్నింగ్ కాదు అన్లెర్నింగ్. ఓకే, వేరు చేయటం అంటే అన్లెర్నింగేగా. అవును గురుగారు. ఒకసారి నీవు చదువుకున్నది మర్చిపో అంటే కెన్ యూ ఫర్గెట్ ఇట్? గురుగారు. తల్లిదండ్రులను గుర్తించావు, మర్చిపోవాలని. సంతానం గుర్తించావు, మర్చిపో. దేహం గుర్తిస్తున్నావు, మర్చిపో. కెన్ యూ డూ దట్? విషయాలను వేరు చేయటం అంటే అర్థం ఏంటి? చిన్నప్పటి నుంచి చింతన తల ఎత్తకూడదు. సరే, తల ఎత్తలేదు. ఈజ్ ఇట్ గోయింగ్ టు కల్మినేట్ ది అహం స్ఫురణ, సెల్ఫ్ రియలైజేషన్? ఇక్కడ ఏమైనా కార్యకారణ సంబంధాలు ఉన్నాయా? పోనీ ఎంత తేలిగ్గా చెప్తారంటే, ఆలోచన లేని మనసు ఆత్మేను, దృశ్యాలు చూడకపోతే అది ఆత్మేను, జనన మరణం లేకపోతే అది ఆత్మేను, అంతా బాగానే ఉంది. స్టేట్మెంట్స్ కానీ దేహం అంటే ఎగ్జిక్యూటబుల్. ఆయన చెప్పుకున్నారుగా, ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగిన వేరు ఎరుక లేదు. గురుగారు, మరి ఎట్లా ప్రకాశింప చేస్తా? బియ్యంలో రాళ్ళేరట కుదరదు. ఏమా సరోజ, బియ్యంలో రాళ్ళేనా? రాళ్ళలో బియ్యం ఆడతావా నువ్వు? ఏంటి గురుగారు, బియ్యంలో రాళ్ళు లేదు గురుగారు, రాళ్లే ఏరతాం, బియ్యం ఎలా ఏరతాం గురువుగారు? ఇక్కడ కూడా అంతే. నువ్వు అదే ఆత్మకి ఏమి అన్యం లేదు కదా, కానీ ఆత్మకి అన్యం లేదన్న విషయం జీవుడికి తెలియదు. అన్యం ఉందో లేదో, ఆత్మ అంటే ఏమిటో తెలియదుగా. తెలియదు గురువు గారు, తెలియదు గురువు గారు. తెలియనప్పుడు తెలిసిన విషయమే నువ్వు వేరు చేయలేకపోతున్నావు. అవును, అంటే ఇక్కడ గురువు గారు లర్నింగ్ కాదు అన్లర్నింగ్ చేయాలన్నారు. బట్ ఫర్ సమ్ థింగ్స్ మనం అన్లర్న్ చేయకూడదు, విషయాలు అన్లర్న్ చేయకూడదు కదా గురువు గారు. ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్తాను, మార్కెట్కి వెళ్తాను, అది మర్చిపోకూడదు కదా ఆ దారి, అది అన్లర్న్ చేయకూడదు కదా. ఐ హావ్ టు కమ్ బ్యాక్ హోమ్. నువ్వు వెనక్కి వస్తావా, ముందుకు పోతావా, తిరిగి రావా అన్న పాయింట్ కాదు. ఇంతవరకు నేర్చుకున్నది తీసుకోవాలి. గురువు గారు అర్థమైంది.
అంటే నేర్చుకున్నదంటే రాగద్వేషాలు. గురువు గారు రాబోతే ఏమైంది? అది ప్రోగ్రామ్ లో ఉంటే వస్తానంటారు మీరు, వెనక్కి తప్పనిసరిగా. నువ్వు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా నీవు నేర్చుకున్నది మర్చిపో అంటే నువ్వు మర్చిపోగలవా? ఫస్ట్ పాయింట్. అంటే నాకు అనవసరమైనవి అనుకున్నవైతే మర్చిపోతాను గురువు గారు. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఎగ్జాంపుల్, అలాంటివి అయితే మాత్రం నేను మర్చిపోవడానికి ఇష్టపడను. అనవసరం అవసరం ఏంటి? ఏ థాట్ ఈజ్ అన్ అబ్స్ట్రక్షన్. గురువు గారు అది కరెక్టే. అవును గురువు గారు, కరెక్టే. అంటే ఎవ్రీ థాట్ ఈజ్ అన్ అబ్స్ట్రక్షన్. ఎన్ని తీసి పారేస్తా? కరెక్టే. నువ్వంతా కరెక్ట్ అంటున్నావు, నువ్వు అదేలేండి అబ్స్ట్రక్షన్, థాట్లెస్నెస్ ఉండాలి అని చెప్తారు మీరు. మీరు ఇంకోటి కూడా చెప్పారు, థాట్ ఉన్నా లేకపోయినా నువ్వు ఆత్మవే అని చెప్పారు కదా. నిజమేనమ్మా, దాన్ని ఎవరు ప్రకాశింపజేయాలి? మళ్ళీ అక్కడ ఆత్మే తనకి తాను ప్రకాశించాలి. ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. అటువంటిప్పుడు నువ్వు ఎట్లా వేరు చేస్తా? నీ చేతుల్లో లేనప్పుడు విషయాలను వేరు, వెలుగుని వేరు తీయగలవా నువ్వు? చేయలేను గురువు గారు, అది లేదు. అది జీవుడి చేతిలో లేనే లేదు. ఇదే విషయాన్ని మార్చిని అడిగావనుకో ఏమంటారో తెలుసా? ఊరక ఉండు, నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, అంతర్ముఖంగా లోపలికి వెళ్ళి తలకిందులుగా పడిపోతుంది అంటారు. అది పడుతుందో లేదా కానీ నువ్వు మటుకు పడిపోతావు బయట. అవును గురువు గారు, అది కరెక్టే. అవునండి. ఇవన్నీ అమ్మా కొన్ని ఆకర్షణీయమైనటువంటి స్టేట్మెంట్స్. అవును గురువు గారు, అంటే మమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా. డిసప్పాయింట్ చేయకపోతే నువ్వు జన్మలో ఆత్మ తెలుసుకోలేవుగా. గురువు గారు ఈ విధంగా తెలుసుకోగలవా ఆత్మని? తెలుసుకోలేను. అవునండి. నువ్వు పిల్లలకి ఏమని చెప్తావు? చదువుకోవద్దు, ఆటోమేటిక్ గా పాస్ అవుతామని చెప్తావా? చెప్పను. అలా ఎలా చెప్తాను? చదువుకో. అదే గురువు గారు, అదే భగవాన్ కూడా చెప్తున్నారు ఇక్కడ. వేరు చేయి, వేరు చేయి. అవును గురువు గారు. ఏంటన్నా రవి? గురువు గారు, వేరు చెయ్యలేకపోతే ఆల్టర్నేట్ చెప్పు నువ్వు. గురువు గారు, అంటే సముద్రంలో ఒక అలని తీసేసినంత మాత్రాన ఇంకొక అల వస్తూనే ఉంటుంది. అలల్ని మనం తీసి పారేయలేం. అలానే ఇక్కడ ఆలోచనలు, ఒక ఆలోచనను మనం తీసేసిన మళ్ళీ నువ్వు తెచ్చుకున్న ఆలోచనలు మళ్ళీ గుట్టలు గుట్టలుగా బయటకు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆలోచనలు మనము తీసేయలేము. అక్కడ విషయాలను వేరు చేయడం అంటే ఆలోచన లేని స్థితికి రావటమే. అంటే దానికి సంబంధించిన ఆలోచన లేదంటే అంటే ఆలోచన నువ్వు దేనిని గుర్తించకుండా ఉన్నట్టయితే గనక, అంటే ఏ ఆలోచన లేకుండా ఉంటే నీకు ఏ విషయ జ్ఞానము నీకు రాదు, అంటే రిజిస్టర్ అవ్వదు. ఇంకా అది అంటే ఆలోచన నువ్వు ఇక్కడ నిషేధించడం అనేది చాలా కష్టం గురువు గారు. ఒకవేళ నీవు నిషేధించినప్పటికీ ఆత్మని ప్రకాశింపచేసే కెపాసిటీ నీకు లేదు. అసలు అంత దాకా కాకపోయినా అసలు విషయాలు వేరు చేయడం కూడా చాలా, అది మీరు అన్నట్టు చాలా అది డిఫికల్టే గురువు గారు. అందుకే అంటే తన అడ్డంకులు తొలగించడం అనేది కూడా అది డిఫికల్ట్. అయితే నిద్ర అట్లా పోతున్నావు, కష్టపడుతున్నావా? లేదుగా. లేదు లేదు గురువు గారు. అవును, మరి ఉన్న ఆలోచనలు అక్కడ పారేసిపోతున్నావా లేదా? అక్కడ విషయాలు వేరు చేసి హాయిగా ఉన్నా. అవును,
అహంకారాన్ని దూరం నెట్టేసి వెళ్ళిపోతున్నావా లేదా? గురుగారు అవును. ఆలోచనలతో నిద్రపోతున్నావా నువ్వు? లేదు కదా. లేదు 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 లేదు. ఎలా పోతున్నావు? ఉమ్. ఎలా పోతావు? గురుగారు నిద్ర నువ్వు చాలా తేలిగ్గా నిద్రపోతావే, ఆ విధంగా నీవు దీన్ని ఎందుకు తొలగించలేవు అని మహర్షి యొక్క అప్రోచ్. గురుగారా ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మెలకువతో నిద్రపో. మెలకువ ఉంటుంది, కాన్షియస్నెస్, వృత్తిరాహిత్యమై ఉండు, అదే జాగ్రత్త సుషుప్తి. గురుగారా అంటే ఉత్తిరాహిత్యమై అంటే దేనిని గుర్తించకుండా ఒక గుడ్డివాని వలె అంటారు కదా, అలా ఉండాలి. ఇప్పుడు కూడా ఇంద్రియాలు తెరిచి ఉన్నప్పటికీ, దేనిని చూడనప్పటికీ ఆ వెలుగు తన్ను తాను చూస్తుందో లేదో కూడా నీకు తెలియదు గురుగారు. అవును. చూడకుండా కూర్చున్నావు అనుకో, పోతే నిద్రపోతావు అంతే. తెలియకుండా నిద్రలోకి జారుకుంటాం. అవును. ఎందుకు నిద్రపోతున్నావు అంటే ఏమంటావు? నాకే పని పట్టలేదు, నిద్రపోతున్నా అంటావు. పని ఉంటే గురువు యాక్టివిటీ ఉంటే అక్కడ ఆలోచనలు ఉన్నట్టే. గురుగారు, నిద్ర మీరు పక్కన దాన్ని నిద్ర అనేది సహజస్థితి అంటూనే ఒక పక్కన దాని వృత్తి కూడా అంటున్నారు కదా. అమ్మా, సహజ నిద్రలో ఉన్నది నీ సహజ స్థితి. ఆ సహజ స్థితి మరి స్థితి కాదు. ఆ నిద్ర పోవడం కాదు, నేను నిద్రలో ఉన్నది సహజ స్థితి. మరి నిద్ర కూడా ఒక అంటే నిద్రలో ఉన్నది సహజ స్థితి అని అంటున్నారు గురుగారు. మరి నిద్ర కూడా ఒక వృత్తే కదా, నిద్ర కూడా ఒక దేహవాసన కదా అంటారు కదా. ఇది ఆలోచన లేకుండా వెళ్ళటం వృత్తి. నువ్వు పని చేయటం వృత్తి, పని చేయకపోవడం కూడా వృత్తి. అంటే ఇక్కడ యాక్టివిటీ గురువు గారు, అది యాక్టివిటీ కూడా ఇన్యాక్టివిటీ కూడా యాక్టివిటీ. నువ్వు బయటికి పోవద్దు అన్నావు అనుకో, ఏం చేస్తావు? ఇంట్లో లేదా? అవును. ఇంట్లో కూర్చోవడం కూడా యాక్టివిటీ కదా. అదే నిద్ర. ఆ నిద్ర కూడా ఒక వృత్తి, చిత్తవృత్తి. పతాంజలి మహర్షి కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే వృత్తి సహితములు, వృత్తి రహితములు. రహిత స్థితిలో ఆత్మే ఉంటుందని సూచించడమే తప్ప ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగిన సామర్థ్యము ఈ రహిత స్థితికి లేదు. అంటే యాక్టివిటీ లేకపోయినా కూడా అది ఆత్మని ప్రకాశింప చెయ్యలేదు. అర్థమైంది గురువు గారు. దాన్నే ఒక సందర్భంలో మహర్షుల వారు న్యూట్రల్ గ్రౌండ్ అన్నారు. న్యూట్రల్ గ్రౌండ్ మీరు చెప్పారు గురువు గారు, కరెక్ట్. ప్రకాశం ఉండదు, నిద్ర ఉండదు, కళ ఉండదు, జాగ్రత్త ఉండదు, అయినా నువ్వు ఉంటావు. ఏమైనా ఇంకేమైనా ఉన్నాయా? ఇందాక మీరేదో అన్నారు కదా గురు, అంటే వేరే ఆల్టర్నేటివ్ అని చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ విషయాలను వేరు చేసే కెపాసిటీ లేకపోతే వాట్ ఈస్ ద అదర్ ఆల్టర్నేటివ్? ఆల్టర్నేటివ్ చేయగలవా నువ్వు? లేదు గురువు, చేయలేంగా.
ఆల్టర్నేటివ్ అనేది యాక్టివిటీ కాదు. డైవ్ ఇంటూ ఇట్ అన్నాను అనుకో, వెనక్కి తిరిగి రాకుండా నేను లోపలికి పోవాలి. అలా మళ్ళీ వస్తాను అనే తలపు ఉండకూడదు. డైవింగ్ అంటే ప్రాపంచిక విషయ వాసనలతోటి పూర్తిగా కట్ ఆఫ్ అయిపోయి వెళ్ళిపోతాం. అప్పుడు నువ్వు వెనక్కి తిరిగి రావు. అవును. ఇంకా అసలు అదే వ్యక్తిత్వం మళ్ళీ ఇంకా ఉండదు. ఇంకా ఆ వ్యక్తిగా మళ్ళీ వెనక్కి రాడు ఇంకా. కాబట్టి తిరిగి రానటువంటి స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళాలి. ఆ ఆలోచన తల ఎత్తకుండా తీవ్ర వైరాగ్యముతో నీవు నిలిచి ఉండటానికి సంసిద్ధుడు కావాలి. గురుగారు, ఆ తపన ఉండాలి. అంతేగాని ఇదేమవుతుందో అదేమవుతుందో, నేను ఆత్మదర్శనాన్ని పొది సంసారం ఏమవుతుందో, వాళ్ళు ఏమవుతారో వీళ్ళు ఏమవుతారు అనుకుంటే ఏం పోతావు నువ్వు? అవునవును. ఏనాయన అంటే ఈ వ్యక్తిత్వాన్ని వదులుకుంటానికి సిద్ధపడాలి. వదులుకోవటమే కాదు, తిరిగి రాకుండా. గురుగారు, ఇప్పుడు నువ్వు ఒక రైలు ప్రయాణం చేయబోతున్నావు, ఇంటికి రాకుండా అట్లా చేయగలవా ప్రయాణం? మళ్ళీ వెనక్కి వచ్చి దట్ ఈస్ ది పాయింట్. అవును, యాత్ర చేసి మళ్ళీ వెనక్కి ఇంటికి వస్తున్నాం కదా గురుగారు. అసలు ఇంటికి రావడానికి యాత్ర చేస్తున్నావు. మొన్న బోయింగ్ ఎయిర్ ఇండియా ప్రయాణం అయితే రాకుండా చేశారండి, పోయారట. ఎందుకో తెలుసు ఆయన, మొన్న ఎయిర్ ఇండియాలో చేసిన ప్రయాణికులు అయితే రాకుండానే ఇదే. ఎందుకో తెలుసు, తెలీదు. తెచ్చుకున్న ప్రారంభం ఎగ్జాస్ట్ అయిపోయింది, ఫ్యూయల్ అయిపోయినట్టు. అవును, నువ్వు అడగచ్చు ఒకేసారి అలా అవుతుందని. అందరూ ఒకే చోటు ఎక్కారుగా. అవును. కాబట్టి వ్యక్తికి, సమిష్టికి, దేశాలకు కూడా కర్మ ఉంటుంది. మాయలు కర్త ఉంటే కర్మ ఉండి తీరుతుంది. అంతేకాదు, ఎక్కడో ఫ్లాట్ లో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా పోయినారుగా. హౌ యూ అకౌంట్ ఫర్ ఇట్? వాళ్ళే ఫ్లైట్ ఎక్కలే, ఎక్కడో ఉన్నారు వాళ్ళు. మళ్ళీ ఒక్కడు మిగిలాడు. వాడు మిగిలాడో తగిలాడో పక్కకి పెడదాం కాసేపు. ఏ విధంగా ఉంది అది కూడా మిస్టర్ ఎవరికి తెలియదు. సరే, ఆ విషయం పక్కకి పెడితే, ప్రారుప్త కర్మ అనేది అది లాక్కుని వెళుతుంది ఈ జీవుడు. ఏది జరగకూడదు నీవు ఎంత ప్రయత్నం చేసినా అది జరిగి తీరుతుంది. ఏది జరగవలసి ఉన్నదో ఎంత అడ్డుపడినా అది జరుగుతుంది. అందుకే ఊరికే ఉండనేదే ఇక ఆల్టర్నేటివ్ అండి గురువుగారు. నాట్ ఆల్టర్నేటివ్, ఊరక ఉన్నప్పటికీ కర్మ ప్రభావం ఆగదు. ఊరక ఉండుట కూడా కర్మలో భాగం. ఆత్మ ప్రకాశానికి, ఈ అహంకార పూర్తి రాహిత్యానికి నో కనెక్షన్. ఇక్కడ మనస్సు పనిచేయకుండా పోయింది ఆ దుర్ఘటనలో. ఏమేంటి ప్రకాశించింది అక్కడ లేదు.
కుదరదు. అది ఇది జాగ్రత్తలోనే ఆత్మకి సంబంధం లేదు. ఘటనలు, దుర్ఘటనలు అన్ని కూడా ఆత్మలోనివే. ఆత్మని విడిచి ఏది ఉండదు. జనన మరణాలు కూడా ఆత్మలోనివి. ఏనాయనా ఏనా రవి, ఇంకేమన్నా ఉందా? గురుగారు ఇంకేం లేదు గురుగారు. ఏమీ లేదంటే సరెండర్ అయినట్ట. కాబట్టి శరణాగతిక గురుగారు అని తల ఎత్తనివ్వద్దు, అది చేసుకుంటుంది. ఏది జరిగినా ఈశ్వర ప్రసాదం కింద తీసుకో. అయ్యో ఇది జరిగింది ఏమిటి, ఇది జరగలేదేమిటి అనే తలంపు నీకు వద్దు. గురుగారు కాబట్టి ఆ హయ్యర్ పవర్ చూసుకుంటుంది, నీ చేతుల్లో ఏముంది కనుక.